వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. పెట్రోల్ డీజిల్ కి సంబంధించిన కృత్రిమ కొరతపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని, ఎలాంటి అపోహలకు లోను కాకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని కూడవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జీలుగుమిల్లిలోని పెట్రోల్ బంకరు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. బంకు వద్ద అధికంగా పెరిగిన వాహనాల రద్దీని గమనించిన ఆయన ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు వాహనదారులకు నేరుగా పెట్రోల్ పంపు ద్వారా ఇంధనం నింపి అవగాహన కల్పించారు. వరుసగా నిలబడి 200 కొట్టించుకునే వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు, 2000 కొట్టించుకునే వాళ్ళు 5000 కొట్టించుకుంటున్నారు. ఇలాగా మాకు ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకదనేటువంటి ఒక భయంతో ఈ విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఏమీ కాదు. ఈరోజు ప్రభుత్వం డీజిల్పై పెట్రోల్పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి బంకులో కూడా పెట్రోల్ స్టాక్ ఉండే విధంగా, అలాగే ప్రజలందరూ కూడా వినియోగించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈరోజు జీలింబెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బంకుని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది డిపార్ట్మెంట్తో. ఇక్కడ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్రోల్ డీజిల్ ఈ రెండు కూడా చక్కగా పుట్టుకొని ప్రజలందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని అంతా కూడా ప్రజలందరూ కూడా ఎవరు కూడా నమ్మొద్దు. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి అవ్వద్దు. ఖచ్చితంగా దీనిపై సోషల్ మీడియా ఎవరైనా సరే తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు కథనాలు వేస్తే ఇమీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదో ప్రతిపక్షం ఉన్నాం కదా జల్లాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రభుత్వం మీద తప్పుడు ప్రచార కథనాలు పెడుతూ ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటిపై ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క చోట కూడా డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, సివిల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ బంకులో సరిగా అక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుతున్న అనేటువంటి పర్యవేక్షణ చేస్తూ ప్రజలందరూ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అలాగే బంక్ యజమానులు కూడా ఈరోజు చాలా బాగా ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ కూడా అందరికి అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది. అలాగే రానున్న రోజులు ఎలాంటివి పునరుద్ధం కాకుండా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండే విధంగా పెట్రోల్ డీజిల్ ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తుంది.